హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం మారీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒక రాజు మూవీ గురించి చూద్దాం రండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ బ్యాచ్లో ఎవరైనా నాలాగా మూవీ పిచ్చోళ్లుంటే వాళ్లకి షేర్ చేయండి. స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక విలేజ్ వంశప్రాయంగా వస్తున్న రాజుల కుటుంబికులలో ఒకడు మన హీరో రాజు. ఆస్తులు అన్నీ పోవడంతో ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలాంటి టైంలోనే హీరోయిన్ చారులత కనిపిస్తుంది. తనని ప్లాన్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నుండి తాను ఎలా బయటపడ్డాడు? ఇంతకీ ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది? ఆ ప్రాబ్లం నుండి బయటపడి తన ఆస్తిని దక్కించుకున్నాడా లేదా అనేదే ఈ మూవీ. స్టోరీ పరంగా రొటీన్గా ఉన్నా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ప్రతి ఫ్రేమ్ కంప్లీట్గా ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మూవీలో నవీన్ పోలిశెట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది. తనదైన కామెడీ టైమింగ్ చాలా సీన్స్ లేపాడు. కొన్ని ప్రాసలతో ఉన్న డైలాగ్స్ కానీ సైలెన్స్ కామెడీ కానీ చాలా బాగా వర్కయింది. ఒక మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఈ మూవీకి స్టోరీ కూడా తనే అందించాడు. లాస్ట్లో ఎమోషన్ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. ఇంక మీనాక్షి యాక్టింగ్ బాగుంది. మూవీలో తన కామెడీ చేయడానికి ట్రై చేశారు కానీ ఎక్కువ సీన్స్ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. ఇంక ఉన్నంతలో రావ్ రమేష్ యాక్టింగ్ బాగుంది. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇంక స్క్రీన్ ప్లే విషయానికి వెళ్తే మూవీ స్టార్టైన దగ్గరనుండి చాలా ఫన్నీగా, ఎంటర్టైన్గా వెళ్తుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్తో మూవీ సెకండ్ హాఫ్ టర్న్ అయిపోతుంది. ఇంక సెకండ్ హాఫ్లో మరో ట్రాక్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. మూవీలో ప్రెడిక్టబిలిటీ చాలా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అని మనం ముందే గెస్ చేయవచ్చు. ఇంక మ్యూజిక్ విషయానికి వెళ్తే సాంగ్స్ ఏవీ నాకు అంతగా ఎక్కలేదు. మూవీలో మొత్తంలో అవే మైనస్ అని అనిపించింది. బీజీఎం కూడా అంతలా ఏవీ లేదు. ఇంక టెక్నికల్ విషయానికి వెళ్తే విజువల్ పరంగా సీన్స్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా ఉంటుంది. ఒక ఫెస్టివల్ వైబ్ని తెస్తుంది. ఇంక మూవీలో కొన్ని క్యారెక్టర్స్ ఇరిక్కించినట్టు ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీన్స్ క్లారిటీ ఉండదు. ఎందుకు జరుగుతోందో, ఎక్కడ జరుగుతోందో. ఇంక ఫైనల్గా చెప్పాలంటే మూవీ కామెడీ పరంగా చాలా బాగుంది. ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. ఇంక ఈ మూవీ ఒక డీసెంట్ హిట్ మూవీ అని చెప్పవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.